హలో, ఎలా ఉన్నారు? కిట్టి తారా అదరక్ యొక్క మరొక అద్భుతమైన కథతో మీ ముందుకొచ్చాం. నేను మానవ్, తనేమో నేహ. మానవ్, నువ్వెప్పుడు నీ పేరు చెప్తావు కానీ పూర్తి పేరు ఎందుకు చెప్పవు? అంటే మీ ఇంటి పేరేంటి? ఎందుకు నీకు అసలు సన్నేమ్ ఎందుకు? సన్నేమ్ తెలుసు. నేను చేద్దాం అనుకుంటున్నావు. అసలు ఏం చేద్దాం అనుకుంటున్నావు చెప్పు. మానవ్కి కోపం కూడా వస్తుందా? కోపం ఎందుకు? అరే, విషయం కోపం గురించి కాదు. నాకు తెలుసు సన్నేమ్ అడుగుతూ ఉంటారు అందరూ. సన్నేమ్ అడగడం వల్ల ఏం తెలుసుకోవాలనుకుంటారో కూడా నాకు తెలుసు. వాళ్ళకి తెలియని విషయం ఒకటే, సింపుల్ విషయం. ఈజ్ ఈక్వల్ టు. ఆధాపులు నడుస్తోంది. నువ్వు మ్యాథ్స్ ఎందుకు చెప్తున్నావు? మ్యాథ్స్ అని చెప్పట్లేదు. ఈ ఆధాఫుల్ ఎపిసోడ్ చూడు, నీకే తెలుస్తుంది. ఈజ్ ఈక్వల్ టు. కూల్ మానవ్, కూల్. చూద్దాం, మీరంతా కూడా చూడండి. తర్వాత ఎండ్ లో కలుద్దాం. ఈజ్ ఈక్వల్ టు. అరే, అరే మాలా మానవ్. అరే స్వతంత్ర దేశం, నేనైతే ఏదైనా కాగలను. అరే కాదు కాదు, కోరుకున్న రూపాన్ని పొందే అద్రక్వి కదా. కానీ నువ్వు ఇన్ని మళ్ళీ ఏం చేసుకుంటావు? ఏమో తెలియదు, మాస్టర్ తెప్పించారు. ఎవరో సంతోషారట, ఇవాళ ఆయన రిటైర్ అవుతున్నారు. సగం దానికే పడతాయి. కేవలం సగమా? ఇంకా మిగతావి? ఆయన ప్లేస్ లో కొత్త సార్ వస్తారు కదా, ఆయన స్వాగతానికి. నాకు అర్థం కాదు, ఇన్ని మాలలు వేస్తారా లేక తినిపిస్తారా? మాస్టర్ టోక్లో సామాన్ వస్తే తీసేసుకోవడమే. ఎక్కడికి వెళ్ళిరో కనిపిస్తలేరు. ఉండు, నేను వెనకాల చూసి వస్తాను. అరే అబ్బా, ఓహో నో ప్రాబ్లం, ఏం పర్లేదు. నా కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇవాళ అద్రక్ మోడ్ చాలా బాగుంది. పిచ్చి వేషాలు ఇస్తున్నావేంటి? నీ పేరేంటి? అద్రక్. అదేం పేరు? అరే స్వతంత్ర దేశం బాయి, పేరు ఏదైనా కావచ్చు. పూర్తి పేరు చెప్పు. అరే ఓ సగం మొత్తం కూడా. అరే అద్రక్. అరే దిగంబర్ గారు, మీరెప్పుడు వచ్చారు? అద్రక్, నువ్వు ఈ పూలమాలలతో ఎక్కడే నిల్చున్నావా? వెళ్ళరా, త్వరగా అక్కడ పెట్టు. రండి దిగంబర్ గారు, మిగతా స్టాఫ్ ని పరిచయం చేస్తాను. అరే నాకు కూడా పరిచయం చేయండి. సారీ. అరే మనకు రెస్పెక్ట్ ఇస్తలే, అర్థమే కాదు అసలు. ఈయన కొత్త మ్యాథ్స్ టీచర్ కదా. చాలా డేంజర్ గా ఉన్నారు. అయినా ఈయన స్వాగతం మాలలు లేకుండానే అయిపోయింది. స్వతంత్ర దేశం. అమిత్ మిశ్రా. ఎస్ సార్. బాబు నువ్వు ముందుకొచ్చి కూర్చో. మిశ్రా, రేపటి నుంచి నేను వచ్చేసరికి నా టేబుల్ మీద మంచినీళ్ళు ఉండాలి, తెలిసిందా? చూడు, అందరి చేత ఇచ్చే మంచినీళ్ళు మనం తాగకూడదు కదా. కూర్చో. భారతి సచిదేవ్, సుమన్ దుబే, కేత్కి యాదవ్, ఎస్ సార్. కరిష్మా శర్మ, ఎస్ సార్. వీర్, వెనకెళ్ళి కూర్చో. నిన్నే వీర్, ఏం చూస్తున్నావు? వెనకెళ్ళి కూర్చో. రేపటి నుంచి టేబుల్ కుర్చీ నువ్వే శుభ్రం చేయాలి. దీని మీద కొంచెం కూడా మట్టి ఉండకూడదు. వీరి వల్ల ఏదో తప్పు జరిగినట్లుంది, దానికి శిక్ష పడుతోంది. వీరెందుకు శుభ్రం చేయాలి? ఎవరైనా ఏమైనా అన్నారా? సార్, వీరెందుకు టేబుల్ శుభ్రం చేస్తాడని కిట్టి అంటోంది. సారీ సార్. వీర్, నీకైతే అర్థమైంది కదా, శుభ్రం, పూర్తిగా శుభ్రంగా. అయినా పరిశుభ్రత అనేది మీ అందరికీ వంశపారంపర్యంగా వచ్చిందిగా. ఎవరికి ఇచ్చిన పని వాళ్లే చేయండి. ఎవరైనా సరిగ్గా చేయకపోతే కర్ర తిరగేస్తానేం లేదు. అర్థమైందా? పదండి, చదవండి ముందు. Thank you, sir.
పద, రీసెస్ టైం కదా. వీర్, ఏయ్ మీ ఇద్దరినే ఇలా రండి. వీర్ నువ్వు వెళ్ళు. నీ పేరేంటి? కిట్టి. పూర్తి పేరు? సార్ అందరూ నన్ను కిట్టి అనే పిలుస్తారు. పూర్తి పేరు? కేత్కి. కేత్కి అంటే ఏంటి? కేత్కి యాదవ్. సార్ మీరు పిల్లలందరినీ వాళ్ళ పూర్తి పేరు ఎందుకు అడుగుతూ ఉంటారు? ఉన్నదంతా పేర్లోనే కదా మేడం. స్టూడెంట్ జాతకం టీచర్కి మొత్తం తెలిసి ఉండాలి. అన్నట్టు మీ పూర్తి పేరేంటి రోషన్ గారు? రోషినికి సగం ఏమిటి పూర్తి ఏమిటి దిగంబర్ గారు? అయితే ఉంటుంది, లేకపోతే అస్సలు ఉండదు. పదండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఇవాళ హోంవర్క్ చెక్ అయింది. చేయని వాడిని శక్తిమాన్ కూడా రక్షించలేడు. నేనైతే చేసేసాను. నాదొక ఆన్సర్ మిగిలిపోయింది. సైలెన్స్. ఇదిగో పుస్తకాలు వెనక్కి తీసుకోండి. ఇంకా వెరీ గుడ్ వచ్చిన వాళ్ళందరికీ అభినందనలు. వెరీ గుడ్ అయితే నీకే దొరుకుతుంది. బద్లిపు రామానుజన్. సుమన్ పాండే. గుడ్ వచ్చింది. ఈసారి వెరీ గుడ్ రావాలి. ప్రకాష్ ద్వివేది. బానే ఉంది. కరిష్మా శర్మ. ఎస్ సార్. కష్టపడాలమ్మా, కష్టపడాలి. శర్మవి ముందుకెళ్ళాలి. థ్యాంక్ యూ. కేత్కి యాదవ్. డ్రైవర్ కూతురివి కదా, గుడ్ రావాలంటే చెమట చిందించాలి. ఇక వెరీ గుడ్ సంగతి అంటావా? మర్చిపో. వెళ్ళు. వీర్ ఏమనుకుంటున్నావు? 4 ప్రశ్నలు సరిగ్గా రాసి నిన్ను నువ్వు రామానుజం అనుకుంటున్నావా? తెలివి తిని. హ్యాండ్ రైటింగ్ చూసావా? చెత్తగా ఉంది. కాస్త శుభ్రంగా రాస్తూ ఉండు. తర్వాత నువ్వు చేయాల్సింది కూడా ఇదే పని కదా. గుడ్డు లేదు, వెరీ గుడ్ లేదు. ఇలాంటి చెత్త కాపీని నేను చెక్కే చేయను అసలు. వెళ్ళ. వీర్ హ్యాండ్ రైటింగ్ ఇంత చెత్తలాగా కూడా ఉండదు. ఎవరన్నా ఉన్నారా? సార్ వీరిది మరీ అంత చెత్త రైటింగ్ కాదని కిట్టి అంటోంది. ఇలా రా, నా ప్లేస్ లో కూర్చోవచ్చి. సారీ సార్. లేదు లేదు, రా. సార్ నా అర్థం అది కాదు. మంచిదేంది, నీకు ఆ ఉద్దేశం లేదు. ట్రక్ డ్రైవర్ ఎప్పుడు కూడా తన లైన్ మార్చుకోకూడదు, తెలిసిందా? అమిత్ మిశ్రా. సార్ 2 ప్రశ్నలు తప్పు చేసావు. పర్లేదులే, మిశ్రావి కదా, చేసేస్తావు. దీపక్ పాండే. అరే వీర్, అమిత్ నీ నోట్బుక్ నుండే కదా కాపీ కొట్టాడు. వాడికి వెరీ గుడ్. ఇంకా నీ క్లాస్ తీసుకుంటారా? వదిలే కిట్టి, ఏమో దేని గురించి కోప్పడతారో. నా ఆన్సర్స్ కరెక్టే, నాకు తెలుసు. సర్లే పద, ఎలాగో రిసెస్ అయింది. నువ్వు వివేక్వి కదా? ఎస్ సార్. ఎక్కడుంటావు? మేజర్ బస్తీ. నీకు క్లాసులో అందరితో కలిసి కూర్చునే అవకాశం దొరుకుతోంది, అదే నీకెక్కువ. ఇప్పుడు అందరితో కలిసి భోజనం కూడా చేస్తున్నావా? నీ తోటి వాళ్ళతో కూర్చుని తిను. వెళ్ళు. వీళ్ళతో కలిసి తినద్దు నువ్వు. వెళ్ళు, అక్కడికి వెళ్ళు.
అందరూ రెడీనా? సమానత్వం 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 ఈ దిగంబర్ సార్ కారుని ఎవరు చెడగొట్టుంటారు? ఇది మా నాన్న తెలుసుకుంటారు. కానీ అంత స్ట్రేంజ్ కదా, మ్యాథ్స్ సార్ కారి మీద మ్యాథ్స్ సైన్ =. ఇది సరే నిద్రలో కూర్చొని రాసేసుకోలేదు కదా, కార్ని బ్లాక్ బోర్డ్ ఓ గాడ్, మీ ఇద్దరి నుంచి ఇంతకన్నా ఎక్కువ తెలివి ఎక్స్పెక్ట్ కూడా చేయలేవులే. మీకు మీరే చాలా స్మార్ట్ అనుకుంటారు కదా. దీని అర్థం చేసుకోవడానికి ఏముందేంటి? స్మార్ట్ అయి ఉండొచ్చు, కానీ నాకన్నా ఎక్కువ కాదు. నువ్వు స్మార్ట్ కదా, అయితే వెళ్ళు. అక్కడే ఉన్నారుగా మీ నాన్నగారు, ఆయనకి హెల్ప్ చేయి ఈ కేసు సాల్వ్ చేయడంలో. వెళ్ళు. నీ సంగతి నేను చూస్తాను. ఓ సావాస ప్రభావమా? ప్రిన్స్తో పాటుగా ఉండి తన డైలాగ్. అయితే వెళ్ళు, చూసుకో. నేనైతే ఇక్కడికి ఈ మధ్య వచ్చాను. నాతో ఎవరికి విరోధం ఉంటుంది? నీకెవరి మీదైనా అనుమానం ఉందా? అనుమానం నాకెవరి మీద లేదు. హరి ఓం. శర్మ గారా? సరే, అయినా కానీ నాకేమైనా తెలిస్తే మీకు చెప్తాను. అయినా తారా, నీకేమనిపిస్తుంది? ఎవరు చేస్తుంటారు ఇదంతా? దీని గురించి నాకు తెలియదు, కానీ ఒక విషయం తెలుసు నాకు. టాప్ సీక్రెట్. చెప్పు. ఆధా ఫుల్కి కొత్త కేసు దొరికింది. అయితే ఆదా ఫుల్ మీటింగ్ పిలుద్దామా? టాప్ సీక్రెట్. ఏయ్, ఏం చేస్తున్నారు మీరంతా? ఎప్పుడు చూసినా కిక్కి 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 కిక్కి. వెళ్ళండి, క్లాసులోకి వెళ్ళండి. వెళ్ళండి అందరూ. గుడ్ మార్నింగ్ సార్. ఆహా, శుభ్రంగా తుడిచావు కదా. చాలా బాగా శుభ్రం చేస్తావు వీర్. వెళ్ళు, వెళ్ళి కూర్చో. నాకైతే ఇవాళ సార్ మూడు బాగుందనిపిస్తోంది. క్షేత్రఫలాల సూత్రాలు ఎవరెవరికి తెలుసు? బాబుల్, వీర్, మీ ఇద్దరికి కూడా వచ్చా? రండి. సరే, ఇవాళ మీ ఇద్దరికి అవకాశం ఇస్తాను. ఈ గది క్షేత్రఫలం తెలుసుకోవడానికి ఏం చేయాల్సి ఉంటుంది? కొలవాలి సార్. రా, ఇలా రా. రా రా, నువ్వు కూడా రా. రా ఇట్రా. రా. ఏమంటున్నావు? ఏం చేయాలి? కొలవాలంటావా? సరే, ఈ గది క్షేత్రఫలాన్ని అయితే మేం కనుక్కుంటాం. స్కూల్ బాత్రూమ్ ఉంది కదా, దాని క్షేత్రఫలాన్ని మీ ఇద్దరు కనుక్కురండి. దాన్ని కొలుచుకుని మీరు బయటకు వచ్చినప్పుడు అది పూర్తిగా శుభ్రంగా ఉండాలి, ఈ టేబుల్ లాగా అన్నమాట. ఏంటి, ఏమైంది? అయినా ఈ శుభ్రత అనేది అంతా మీ రక్తంలోనే ఉంది కదా. అయినా చదివి ఏం చేస్తారు మీరు? వెళ్ళండి. సార్ ఓవర్ యాక్షన్ ఎక్కువ అవుతోంది. ఎవరైనా ఏమైనా అంటున్నారా? వెళ్ళండి మీరు. అరే వెళ్ళండి. సార్ సార్, బాత్రూమ్ క్లీన్ చేయడానికి ప్యూన్స్ ఉన్నారు కదా, మరి వీళ్ళిద్దరిని ఎందుకు పంపిస్తున్నారు? నువ్వు చేస్తావా? చెయ్యి, వెళ్ళి వెళ్ళు, వెళ్ళి చెయ్యి. మీరు నన్ను చూస్తూ నుంచోడం ఎందుకు? వెళ్ళండి. తీసుకో, ఈ పెయింట్ డబ్బా పైన పెట్టు. ఇగో శారదా, ఈ షర్ట్ కాస్త ఉతుకు. చూడు, దీని మీద మళ్ళీ పెయింట్ అంటుకుంది. తీసుకో. నాన్న, నేను ఒకటి డిసైడ్ అయ్యాను. అయితే చెప్పు, ఏం నిర్ణయించుకున్నావో నువ్వు?
రేపటి నుంచి స్కూల్కి వెళ్ళాను. ఇదా నిర్ణయించుకుంది? ఎందుకు వెళ్ళావు? వెళ్ళాను అంతే. ఏదో కారణం ఉండాలి కదా. కారణం ఉంది. టీచర్లు నన్ను ఏడిపిస్తున్నారు. మాటి మాటికి నా కులం గురించి మాట్లాడతారు. చూడు నాన్న, టీచర్లు వాళ్ళు ఏదైనా అంటే ఏమనకు. స్కూల్కి వెళ్ళే అవకాశమే గొప్ప. నువ్వు స్కూల్కి వెళ్ళి బాగా చదువుకుంటే గొప్ప మనిషి అవుతావు. నువ్వు స్కూల్కి వెళ్లకుండా చదువుకోకుండా ఉంటే నాలాగా ఫ్యాక్టరీలో పనిచేస్తావా ఏంటి? చూడు నాన్న, నువ్వు ఎంత త్వరగా వినే అలవాటు చేసుకుంటే నీకు అంత బాధ తక్కువ అనిపిస్తుంది. అర్థమైందా? నేను చేశాను. స్కూల్లో టీచర్ కొట్టేవాడు, ఇంట్లో నాన్న. నువ్వు దిగంబర్ సార్ కార్ గురించి విన్నావా? విన్నాను, కానీ నేను పెయింట్ గింట్ వేయను. ఎప్పుడు చూసినా చిల్లర ఆలోచనలే. పెయింట్కి ఏమని చెప్పట్లేదు నీకు. ఎవరు చేస్తుంటారో ఆలోచించమంటున్నాను. చూడు, పోలీసులు ఎలాగూ వెతుకుతారు, కానీ పోలీసు కంటే ముందు ఎవరు వెతుకుతారు? ఇది ఎవరు చేసినా సరే వాడు తప్పించుకోవడం ఇంపాసిబుల్. యా, ఈ చిన్న చిన్న విషయాలతో ఈ పెద్దవాళ్ళకి ఏ తేడా పడదు. ఈ రోజు వరకు బద్లీపూర్లో జరగంది చేద్దాం. ఏంటది? మనం మన గుర్తుని పెద్దదిగా చెయ్యాలి, అందరికీ కనబడేట్టు. అవును, అలాంటిదే. మీరందరూ నాతో పాటు ఉన్నారా? సమానత్వం, 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 సమానత్వం. ఇదంతా ఏంటి? నిన్న దిగంబర్ గారి కారు మీద, ఈ రోజు ఇక్కడ ఈ గోడ పైన. స్ట్రేంజ్. ఎవరైనా అలా ఎందుకు చేస్తారు? ఎవరు కానీ మన స్కూల్ రెప్యుటేషన్ పాడు చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారని నాకు అనిపిస్తోంది. లేదంటే ఏదైనా మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారేమో, ఏదో చెప్పాలనుకుంటున్నాడు. చూడండి మాస్టర్ గారు, ఏం వేశాడు? ఈక్వాలిటీ యొక్క సింబల్. కానీ మీరు అనుకున్నది చెప్పడానికి ఇదేం పద్ధతి అండి? ఆర్ట్ అనేది ఒక పద్ధతి. ఆర్టిస్ట్ తన పెయింటింగ్స్ ద్వారా తన భావాల్ని ప్రపంచానికి వ్యక్తీకరిస్తూ ఉంటాడు. రోషన్ గారు, మీరు మీ ఆలోచనలు ఇక్కడ అప్లై చేయకండి. ఎవరో కావాలని చేశారు, పోలీసులు చూసుకుంటారు. చూడండి, నేనేమి జరుగుతున్నదంతా సరైనదేని చెప్పడం లేదే. నేను కేవలం ఈ విషయాన్ని ఒక కొత్త కోణం నుంచి చూడటానికి ప్రయత్నిస్తున్నాను. రోషిని గారు, ప్లీజ్ ఈ విషయంలో మాత్రం మీ ఆలోచన మీ దగ్గరే ఉంచుకోండి. ఇది స్కూల్ రెప్యుటేషన్ కి సంబంధించింది. దీన్ని ఎవరు చేశారో వాడిని వదిలే ప్రసక్తి లేదు. నిన్నటి వరకు కారు మీద ఉన్నది, ఇవాళ గోడ మీద. దీని అర్థం కార్ మీద పెయింట్ చేసిన వాళ్ళే గోడ మీద కూడా చేశారు. చూడు, ముందేమో కార్ కేశారు, ఎవరో కానీ దిగంబర్ సార్ మీద కసి తీర్చుకుంటున్నారు. దాని తర్వాత స్కూల్లో. దాని అర్థం తను ఇదంతా మొత్తం స్కూల్కి చెప్పాలనుకుంటున్నాడు. ఏ విషయం? అదేగా అర్థం అవ్వట్లేదు. దిగంబర్ సార్కి ఎవరితోనూ శత్రుత్వం ఉన్నట్టు అనిపిస్తోంది, కానీ ఎవరితో? ఆయన స్కూల్కి వచ్చింది ఇప్పుడే కదా. ఇదిగో స్వతంత్ర దేశం. శత్రుత్వం చాయ్ కన్నా తొందరగా తయారవుతుంది. అవునా? నువ్వు పిహెచ్డి చేసావుగా శత్రుత్వం మీద. శత్రుత్వంలో కాదు, కానీ స్నేహంలో చేశాను. స్కూల్ వెళ్ళాడు కానీ పిహెచ్డి మాటలు. ఇదిగో, నేను స్కూల్కి వెళ్ళకపోవచ్చు, కానీ మన ఆదాఫుల్ టీంలో గూఢచర్యంలో అందరం సమానమే కదా. ఈక్వల్ గురించి నువ్వు మాట్లాడుకు. ఇదిగో కిటి, ఏమన్నావు నువ్వు? ఇంకోసారను. అదే స్కూల్కి వెళ్లకుండా పిహెచ్డి మాటలు మాట్లాడుతున్నాడని. ఇదిగో ట్యాబ్, నువ్వు మళ్ళీ మళ్ళీ అడగకుండా ఇజ్జా తీస్తున్నావు. అద్రక్, అది కాదు. దాని తర్వాత ఏమన్నావు నువ్వు? ఈ ఈక్వాలిటీ గురించి మాట్లాడొద్దని. క్లూ ఇదే కదా. ఇప్పుడు ఇందులో ఏం క్లూ ఉంది? చూడండి, కార్ మీద ఇంకా గోడ మీద రెండింటి మీద ఒకటే సైన్ ఉంది, =ది. ఓ, నక్కలాంటి మొహం పెట్టకు. =, అంటే సమానం. అది 2 లైన్లతో తయారవుతుంది. అర్థమైందా? కిట్టి =తారా అండ్ తారా అద్రక్. అంటే ఆదాఫుల్లో అందరూ సమానమని. నువ్వు పాఠాలు చెప్పకు. అర్థమైందా? నాకు అర్థమైంది. అయినా ఇందులో క్లూ ఏముంది? అదే కదా, అన్ని చోట్ల వీళ్ళు ఇదే ఎందుకు ఇస్తున్నారు? ముందు దిగంబర్ సార్ కార్ మీద,
దాని తర్వాత స్కూల్లో. అబ్బాబా, దిగంబర్ సార్కి ఏదో ప్రాబ్లం ఉంది. నేను ఆయన్ని మొదటి రోజు కలిశానే, నాకు ఆ రోజే అర్థమైంది ఆయన అదో రకమైన మనిషి అని. ఈజ్ ఈక్వల్ టు మేమంతా ఈ గది క్షేత్రఫలం కొలుస్తాము, మీ ఇద్దరు స్కూల్ బాత్రూమ్ ఉంది కదా దాని క్షేత్రఫలం కొలవండి. ఈ దిగంబర్ సార్ ఉన్నారు కదా, ఈయన వీర్ ఇంకా బాబుల్ని అస్సలు ఈక్వల్ గా ట్రీట్ చేయరు. వాళ్ళిద్దరితోనూ చాలా మిస్బిహేవ్ చేస్తారు. అంతేకాకుండా వాళ్ళతో టాయిలెట్ కూడా క్లీన్ చేయించారు. ఇంకేమైనా పిచ్చా ఏంటి? స్వతంత్ర దేశం అయినంత మాత్రాన ఎవరితో ఏదైనా చేయిస్తారా? ఇంకా మా క్లాస్లో మీరా ఉంది కదా, తనతో కూడా చాలా వింతగా బిహేవ్ చేస్తారు, అనవసరంగా తిడుతూ ఉంటారు. మీరా, నువ్వు ముందెందుకు కూర్చున్నావు? సార్ నేను ఎప్పుడూ ముందే కూర్చుంటాను. కూర్చునే దానివి, ఇక నుంచి కూర్చోవు. నీకేంటి సరిగా వినిపించదా? వెనకెళ్ళి కూర్చో. సార్ వెనక నుంచి బ్లాక్ బోర్డ్ సరిగా కనిపించదు. దీన్ని చూసి ఏం చేస్తావు? మీ తాతలు నాన్నలు బ్లాక్ బోర్డ్ మొహం చూసారు ఎప్పుడైనా? అయినా నీ ఫ్యూచర్ పూర్తిగా బ్లాకే కదా. వెళ్ళు. సోనాలి గుప్తా, నువ్వు వచ్చి ముందు కూర్చోమ్మా. నాకంతా అర్థమైపోయింది. ఈ ప్రపంచంలో మొత్తం గొడవలకు మూలం ఈజ్ ఈక్వల్ టునే. నేను కూడా స్కూల్ ఈ కారణం వల్లే వదిలేశాను. చూస్తూ ఉండు, ఇంకొందరు కూడా దీనివల్లే వదిలేస్తారు. ఈ దిగంబర్ సార్ ఉన్నారు కదా, అందరినీ వాళ్ళ పూర్తి పేరు అడుగుతారు, అంటే సర్ నేమ్. ఆ తర్వాత ఇది అడిగి వాళ్ళ రాశిలో శనిని కూర్చోబెడతాడు. ఇది అసలు ఆలోచించలేదు. నువ్వు ఎట్లా ఆలోచిస్తావు బిడ్డ? నువ్వు తారా సింగ్ కదా. అద్రక్, నువ్వు అలా అనొద్దు. మాకు సర్నేమ్తో ఎవరూ తెలీదు. నీకైతే బాగుంది, నీకైతే సర్నేమే లేదు అన్నట్టు అద్రక్, నీ పని హాయ్. కానీ వీరు ఇంకా బాబులకైతే ఉంది కదా. దీని అర్థం ఇదంతా వీర్, బాబులు ఇంకా మీరా చేశారా? అయి ఉంటుంది. కానీ మన దగ్గర ప్రూఫ్ కూడా ఏం లేదు కదా. గూఢచారి దగ్గర ఏ సాక్ష్యం ఉన్నా లేకున్నా కానీ అంచనా తప్పకుండా ఉంటుంది. ఇప్పుడు తాడైతే దొరికింది, దాన్ని పట్టుకొని కొండ చిలువ నోటి వరకు వెళ్ళాలి. చూస్తూ ఉండు. అయితే మన నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఈ ఈజ్ ఈక్వల్ టుకి పరిష్కారం. ఈ అద్రక్ ఉన్నాడుగా, ఎప్పుడూ లేటే. నెక్స్ట్ టైం నుంచి ఎవరు లేట్ వచ్చినా సరే నేను ఫైన్ వేసేస్తాను. నేను ఇప్పుడే చెప్తున్నాను. అవునా? ఇంకా ఫైన్ ఏమి ఇవ్వాలి? 10 రూపాయలు. అయితే అద్రక్ గంట ముందే వచ్చి కూర్చుంటాడు. వస్తాడు తారా, వస్తాడు. కానీ ఇప్పుడు మాయమయ్యాడు కదా. ఎక్కడ ఉండిపోయాడు వీడు? జనం నా కోసం ఎదురు చూస్తున్నప్పుడు నేను సాక్ష్యం కోసం ఏర్పాట్లు చేస్తున్నా. చప్పట్లు 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 చప్పట్లు, ఇంకా గట్టిగా చప్పట్లు చప్పట్లు. సాక్ష్యాలు తెచ్చావా? అవునండి. చూపించు. ఇదేంటి? ఇది ఏ పెయింట్ అంటే చిత్రలేఖనం వేసింది గోడ మీద, ఆ కారు మీద. ఇంకా నువ్వు ఇవి ఎక్కడి నుంచి తెచ్చావు? వాళ్ళు తెచ్చిన చోటు నుంచే. ఎవరు? ఈ పెయింట్ వేసిన వాళ్ళు. అద్రక్, మనం ఇక్కడికి పొడుపు కథలు విప్పడానికి ఏమీ రాలేదు కదా. అయితే వినుసకి, అరే నేను అనేది ఈ స్ప్రే పెయింట్ ఫ్యాక్టరీ. స్ప్రే పెయింట్ ఫ్యాక్టరీ. దీన్ని అక్కడ నుంచి తెచ్చా. ఇది బదిలీపూర్ మొత్తంలో ఏ మార్కెట్లోనూ ఏ దుకాణంలోనూ దొరకదు, ఆ ఫ్యాక్టరీలోనే దొరుకుతుంది. వీరి వాళ్ళ నాన్న అయితే పెయింట్ తయారు చేసే ఫ్యాక్టరీలో పనిచేస్తారు కదా. అంటే మన అనుమానం నిజమే. ఇదంతా వీరే చేశాడు. ఈ పెయింట్ కూడా తనే తీసుకొచ్చాడు. ఈ కేసు చాలా విచిత్రంగా ఉంది. అర్థమే అవ్వట్లేదు ఎవరిని పట్టుకోవాలో. దిగంబర్ సార్నా లేదా ఈ పిల్లలనా? ఎందుకంటే తప్పు ఇద్దరిది. అయినా కిట్టి ఇప్పుడు ఇక ఉడాన్ దేవియే సాయం చేయగలదు. ఉడాన్ దేవి మనకి ఇంకా అరే రే 5 అయిపోయింది, బ్యూటీ అంటే పిలిచింది, వెళ్ళకపోతే బ్యాండ్ బజాయిస్తుంది, నేను వెళ్తున్నా. నువ్వు చివరి నిమిషంలో వదిలేస్తావేంటి? మోసం ఏం చేశాను? వెళ్ళనివ్వండి, వెళ్ళని. నేను ఎప్పుడు ఉంటాను కదా. లేదంటే ఏంటి అద్రక్, ఏంటిది? సరే కిట్టి, నేను బయలుదేరుతాను. ఇప్పటికే లేట్ అయిపోయింది. నాన్నగారికి నేను ఇంట్లో కనిపించకపోతే ప్రాబ్లం అవుతుంది. ఇదిగో తారా, నాకెందుకో అనిపిస్తుంది వాళ్ళు కూడా దిగంబర్ సార్ ఇంటి దగ్గర ఏదో జరుగుతుందని. నేను అక్కడికి వెళ్ళాలి.
ఎందుకంటే అక్కడే వాళ్ళని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకునే అవకాశం ఉంటుంది. నేను అక్కడికే వెళ్తున్నాను. సరే నువ్వు వెళ్ళు. బాయ్. బాయ్. ఇలా చేస్తే ఏమవుతుంది? ఈ సైన్ వల్ల మనకొచ్చే ఉపయోగం ఏంటి? ఆయనకి సిగ్గేయచ్చేమో, ఆయన చేసేది తప్పని ఆయనకి అనిపించవచ్చు. ఇది సమానత్వానికి సైను. దీన్ని ఆయన దృష్టి పడే అన్ని చోట్ల మనం వేసేద్దాం. నా చేత బాత్రూమ్ క్లీన్ చేయించినప్పటి నుంచి నాకైతే స్కూలు మానేయాలనిపిస్తుంది. వెనక కూర్చోబెడతారు, బూట్లు కూడా తీయిస్తారు. మనం ఎక్కువ చదివినంత మాత్రాన ఏం మారుతుంది? ఓ స్థాయికి చేరుకుంటాం, కానీ ఇలా ఎలా చదవగలం? మనం చదువుకుంటాం, మనం ధైర్యం కోల్పోం. అతను చేసేదంతా తప్పనే విషయం అర్థమయ్యేలా కూడా చేస్తాం. అలా అయితే మాస్టర్ అడిగినప్పుడు నువ్వు అంతా చెప్పేయాలి కదా. ఇలాంటి అవకాశం ఎప్పుడు దొరుకుతుంది? ఏమిటి బూట్లతో? ఈ బూట్లతో క్లాస్లోకి వెళ్తావా నువ్వు? విప్పు బూట్లిప్పు. మేడం నేనేం చేయలేదు మేడం. ఎవరన్నారు నువ్వే ఏదో చేసావని? మాస్టర్ గారికి కేవలం ఈ విషయాన్ని చెప్పు. దిగంబర్ సార్ నేనేమన్నారు అంతే. చెప్పు. చెప్పు ఏమన్నారు ఆయన? రోషిని గారు చాలు, ప్రతిదానికి ఓ హద్దు ఉంటుంది. వీర్ నువ్వు వెళ్ళు. కానీ దీంతో ఏమవుతుంది? తను కూడా టీచరే కదా. అందరూ ఒకేలా ఉండరు. మాస్టర్ స్ట్రిక్టే, కానీ మన మధ్య ఎప్పుడైనా భేదభావం చూపించారా? మనల్ని తక్కువగా ఫీల్ అయ్యేలా చేశారా? లేదు కదా. అయితే మరి మాస్టర్ కి చెప్పకుండా తప్పు చేసాం. ఏమయ్యేది? ఆయన మన పేరెంట్స్ ని పిలిచేవారు. మన పేరెంట్స్ మనల్ని ఇంటికి తీసుకుని వెళ్ళి మనకే సర్వీస్ చెప్తారు. ఏం జరిగేదో అప్పుడే చూసేవాళ్ళం, కానీ ఇప్పుడు అవుతున్న దానికన్నా బాగానే అయ్యేది. అదే దిగంబర్ సార్ నన్ను బెదిరించారు. నోరు తెరిస్తే 10 ఏళ్ళు ఒకే క్లాస్ లో ఉండాల్సి వస్తుందని అన్నారు. అసలు స్కూల్కి వెళ్లేదెందుకు? మనం పొందేదేముంది? ఈ ఉన్న కాస్త పరువు కూడా పోగొట్టుకుంటాం. అయ్యో ప్రిన్స్, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? ఐ గెస్ నీకు హెల్ప్. నాకు నీ హెల్ప్ ఏం అవసరం లేదు. తారాగాని చెప్పు ఉండకపోతే నేను వచ్చేవాడిని కాదు అసలు. అద్రక్ ఫోన్ కలవట్లేదు, కిట్టి ఒక్కతే వెళ్ళింది. ప్లీజ్ తనకి హెల్ప్ చేయడానికి వెళ్ళి అన్నయ్య. సరిపదా. ఎవరు వస్తున్నారు? వస్తున్నారు. దిగంబర్ సార్. అరే ఇతనెవరు? ఇప్పుడేం చేద్దాం? ఎల్గార్. సమానత్వం, 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 సమానత్వం. సమానత్వం, 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 సమానత్వం. कान खोल सुन ले तू, ना आधा मैं ना ही फुल है तू, बस याद रख is equal to, is equal to, is equal to, is equal to, is equal to. ఎవరది? ఎవరది? ఎవరక్కడ? ఎవరిలా చేసింది? నాకు ఎంత కోపం తెప్పిస్తే ఆ కోపం అంతా మీ మీద చూపిస్తాను. చాలా ఈక్వల్ టు దయ్యం పట్టింది కదా. 2 నిమిషాల్లో దాన్ని దింపేస్తాను. 2 నిమిషాల్లో. మాస్టర్ ఒకసారి మా ఇంటికి రండి ప్లీజ్. ఇప్పుడే చెప్తానుండు. సారీ. నువ్వెక్కడికి వెళ్తున్నావు? వాళ్ళని వెంటాడడానికి. నీకేమన్నా పిచ్చా? తెలివితేటలన్నీ నీ ఒక్కడికే ఉన్నాయి కదా. అరే ఇది డైలాగులు చెప్పే టైం కాదు. ఎగ్జాక్ట్లీ, వాళ్ళని వెంటాడే టైం ఇది. నువ్వు దీన్ని వేస్ట్ చేస్తున్నావు. నీకు నాతో రావాలంటే రా, లేదంటే పో. ఓ కిటి, తన మూలంగా నేనెందుకు ఇరుక్కుపోతాను? ఎక్కడికి వెళ్ళిపోయారబ్బా వీళ్ళు? మనకెలా తెలుస్తుంది? నీకేమైనా తెలుసా అసలు కరిష్మని తప్పించి? అరే మన మాటల మధ్యలో కరిష్మా ఎందుకు వచ్చింది?
బాధ కలిగిందా? అరే నీ ప్రాబ్లం ఏంటి? ప్రాబ్లం ఏమిటి అని అడక్కు, ఎంత ప్రాబ్లమో అడుగు. మునుపొక్కడే ఇప్పుడు ఇద్దరు తయారయ్యారు. నీకు హెల్ప్ కావాలా? నాకేం అక్కర్లేదు, కానీ నువ్వు చేయాలనుకుంటే నువ్వు ఆగచ్చు. అయితే పది ఇక్కడి నుంచి. మనం వెతుకుతున్న వాళ్ళు ఎప్పుడో వెళ్ళిపోయారు ఇక్కడి నుంచి. ఇంతసేపటి నుంచి నువ్వు నాతో గొడవ పడుతున్నావు కదా, ఆ టైం వాళ్ళ కోసం కేటాయిస్తే దొరికే వాళ్ళేమో. జ్ఞానం అయిపోయిందా? పద అక్కడ చెక్ చేద్దాం. థ్యాంక్ యూ ఏమీ చెప్పట్లేదు నేను నీకు. నువ్వేం చెప్పకపోతే మరీ మంచిది. పద లెఫ్ట్లోకి వెళ్దాం. రైట్లోకి ఎప్పుడు వెళ్ళలేదు కదా. కానిస్టేబుల్, దీని ఫోటో తీసుకో. హరి ఓం గారు, విషయం ముదిరిపా కనబడుతోంది. ఏదో ఒకటి చేయండి, వాళ్ళెవరో తెలుసుకోండి. బదిలీపూర్ పరువు ప్రతిష్టల సమస్య ఇది. మేం విచారణ చేస్తున్నామండి, కానీ దిగంబర్ గారు ఏదో దాచుతున్నట్టు అనిపిస్తోంది. లేకపోతే వీళ్ళ ఇంటి మీద కారు మీద కూడా ఈక్వల్ టు గుర్తు ఏదో కారణం ఉండే ఉంటుంది. మీ అనుమానం కరెక్ట్ నాకు అనిపించట్లేదు. మేము మీకు సాయం చేస్తున్నామండి. చూడండి దిగంబర్ గారు, మీకు ఎవరి మీదైనా అనుమానం ఉంటే లేదా ఎవరి గురించైనా తెలిస్తే చెప్పాలనుకుంటే పోలీసులకు చెప్పండి. వాళ్ళకి సాయం చేయడంలో మీకు అభ్యంతరం ఏంటి? చూడండి, ఇప్పటికే మీ మీద 2 సార్లు పర్సనల్ అటాక్స్ జరిగాయి. ఒకసారి మీ కారు మీద, ఇప్పుడు ఇదిగో మీ ఇంటి మీద. చూడండి, నేను మీకు ముందే చెప్పున్నాను నేను ఈ మధ్య బదిలీపూర్కి వచ్చానని. అయినా కూడా నాతో శత్రుత్వం ఎవరికి ఉంటుందంటారు? అదే మేము ఆలోచిస్తున్నాం. పోనీ ఈయనకి ఎవరు శత్రువులు లేరు అనుకుందాం, కానీ ఇది కూడా జరుగుండొచ్చు కదా. ఈయన ఎవరికైనా శత్రువేమో. నాకు దానికి ఎలాంటి కారణం కనిపించట్లేదు. మీకు కారణం కనిపించట్లేదా, లేక మీరు చూడాలనుకోవట్లేదా? రోషిణి గారు, చిక్కు ప్రశ్నలు లేకండి. మీరేం చెప్పాలనుకుంటున్నారో సూటిగా చెప్పండి. స్పష్టంగా చెప్పడానికంటూ ఏదైనా ఉంటే కదా. మనమంతా ఇక్కడికి ఏం తెలుసుకోవడానికి వచ్చాం, దీన్ని ఎలా ఆపాలి అని. కానీ మీరంతా నన్నే వేలెత్తి చూపుతున్నారు. నేను మీ మీద నిందలెక్కడేస్తున్నాను. ఈ ఈక్వాలిటీ సింబల్, దీన్ని బట్టి అర్థం అవుతుంది తను మీకే హాని చేయాలనుకోవట్లేదని, కేవలం ఏదో చెప్పాలనుకుంటున్నాడంతే. మీరు చెప్పే దాంట్లో పాయింట్ ఉంది. నాకైతే ఇందులో ఏ పాయింట్ కనిపించట్లేదు. మీరు ఏదైతే చూడకూడదో అది బాగా కనిపిస్తుంది మీకు. అలాంటప్పుడు మీకు ఈ పాయింట్ ఎలా అర్థం అవుతుంది? నిన్న చేసిన దాంతో తేడా పడుతుందా? మనిషి అయితే సిగ్గనిపించేది. మనిషి అయితే ఇదంతా ఎందుకు చేస్తాడు? నేను నా దగ్గర చదివాను, ఇలాంటి వాళ్ళని అందరి మధ్య అవమానపరిస్తే సరిగ్గా అయిపోతారు. ఆయనలో ఇసుమంత కూడా తేడా కనిపించలేదు, పైగా అవమానించడం కూడా పెరిగింది. కిట్టి నాకు ఇది చెప్పు, వాళ్ళు ఇక్కడే పారిపోయారా? చూడు అద్రాక్, అది రాత్రి పూట అంతగా గుర్తులేదు. మోస్ట్లీ ఇక్కడి నుంచే వెళ్ళుంటారు. ముందుకు వెళ్ళి చెక్ చేద్దాం. సరే. అబ్బా అలసిపోయాను. ఒక్క నిమిషం అద్రక్, నీ మొహం మీద ఏమంటుంది? ఇది పెయింట్. పెయింట్? ఒక్క సెకండ్, ఇది ఎక్కడి నుంచి అంటుకుంటుంది? ఒక్క సెకండ్, ఇలా రా. ఇదిగో చూడు చూడు, ఇది ఇక్కడి నుంచి అంటుతోంది. అంటే దీని అర్థం వాళ్ళు ఇక్కడి నుంచి పారిపోయి ఉండొచ్చు. పొరపాటున వాళ్ళ చేతి నుంచి పెయింట్ ఇక్కడ పడిపోయి ఉంటుంది. ఒక్క నిమిషం, అక్కడ చూడు, నల్ల నల్లగా ఉన్నది ఏంటి? అది కూడా పెయింట్ కాదు కదా? వార్ని, ఇవి వేరు వేరు రంగులు. అదిగో చూడు, అక్కడ కూడా ఉంది. ఇక్కడ ఆకుపచ్చ కూడా ఉంది. అక్కడ కూడా ఉంది. మొత్తం ఇలా వెళ్తోంది. దీని అర్థం వీటిలో మనం వాళ్ళని చేరొచ్చు. కానీ వాళ్ళు నిన్న కలుసుకున్న చోటి వాళ్ళు కలుసుకోకపోతే? షోలే సినిమా చూసావా? షోలేలో గబ్బర్ ఎప్పుడైనా తన స్థావరం మారుస్తాడా? అచ్చుడు అచ్చుడు అచ్చుడు.
మనం దిగంబర్ సార్ ఇంటిని పెయింట్ చేసిన తర్వాత కూడా ఆయనకు అర్థం కాకపోతే ఏం చేస్తాం? ఉడాన్ చౌక్ తర్వాతి లక్ష్యం. ఈ విషయం బద్లీపూర్ అంతటికీ చెబుదాం. మనం అందరం ఈక్వల్ అని, అంతా సమానమని. అందరికి అర్థమైందా? చూసావా, నిన్న కూడా వాళ్ళు ఇక్కడే ఉన్నారు. చూడు చూడు, వాళ్ళు వాళ్ళ ఫేస్ ని పెయింట్ చేసుకున్నారు. వీళ్ళెవరో అసలు తెలియట్లేదు. ఎవరికి అర్థం కాకూడదని ఇక పెయింట్ చేశారు. ఆగు నేను. అదరక్ వద్దు, అదరక్. ఏం చేద్దాం? ఐడియా. ఓకే, మరి బద్లీపూర్ మొత్తం పెయింట్ చేద్దాం. ఇంకా దిగంబర్ సార్ పేరు స్పష్టంగా రాద్దాం. ఇవాళ కాకపోతే రేపైనా బుద్ధొస్తుంది. నాకు ఇదంతా కరెక్ట్ అనిపించట్లేదు. ఏ నువ్వు కొంప ముంచేలా ఉన్నావు. చూడండి, నాకు ఇదంతా కరెక్ట్ అనిపించట్లేదు. అవునా? అయితే మరి ఏం చేయాలి? వెళ్ళి దిగంబర్ సార్ మీద కంప్లైంట్ చేద్దాం. ఎవరు వింటారు? ఏం లాభం లేదు. చూడండి, ఉపయోగం గురించి కాదు, తప్పా రైటా అని. దిగంబర్ సార్ తప్పు చేస్తే మనం కూడా చేస్తామా ఏంటి? ఆయనలో మనలో డిఫరెన్స్ ఏ ఉంటున్నప్పుడు? తేడా ఉంటుంది, చాలా తేడా ఉంది. ఆయన బుర్రలో దూరున్న ఆ వ్యత్యాసాన్ని మాటి మాటికి మన కులం గురించి మాట్లాడతారు. మన మనుషులే అనుకోడు ఆయన. మిగతా వాళ్ళకంటే మనకేం తక్కువ? చూడు, నీకు తెలిసినప్పుడు మనం ఎవరికంటేనూ తక్కువ కాదని దాక్కుని చేయాల్సిన అవసరం ఏముంది? వెళ్ళి డైరెక్ట్ గా ఆయనతో మాట్లాడదాం కదా. సార్, మీరు తప్పు చేస్తున్నారు, అందరం ఈక్వల్ అని. నా మాట వినండి, నా దగ్గర ఒక చాలా మంచి ప్లాన్ ఉంది. ఏ ప్లాను పనిచేయదు. అరే ఒకసారి ప్లాన్ విందాం, దాని తర్వాత అవసరమైతే బదిలీపూర్ మొత్తం పెయింట్ చేద్దాం. ఏమైంది? వినడానికి ఏం ప్రాబ్లం? సరే చెప్పు. అక్కడి నుండి ఏదో శబ్దం వస్తుంది. చూడండి, ముందుగా మనమంతా ఎవరో వస్తున్నట్టున్నారు. తారా, తారా, కిట్టి, అద్రక్, మీ ముగ్గురు. అరే కిట్టి, తారా, అద్రక్, ఎందుకు ఎందుకు చేశారు ఇదంతా? సార్ అది మేము సార్, మేమే చేసేదంతా. ఎందుకంటే దిగంబర్ సార్ క్లాస్లో ఎవరిని కూడా సమానంగా చూడట్లేదు. అందరు సర్నేమ్స్ అడిగేసి అందరినీ డిఫరెన్షియేట్ చేసి అందరినీ చాలా ఇబ్బంది పెడుతున్నారు. మాస్టారు, మేము అందుకే అన్ని చోట్ల ఈక్వల్ టు సైన్ వేస్తున్నాము. దాంతో దిగంబర్ సార్కి కాస్త అయినా సిగ్గు వస్తుందని. సార్, ఈ పిల్లలు చెప్పేదంతా కూడా అబద్ధం. కథలు బాగా చెప్తున్నారు మీ ముగ్గురు. ఇప్పుడు మీరు ఓ పని చేయండి, రేపు స్కూల్కి వస్తారు కదా, అప్పుడు మీ తల్లిదండ్రుల్ని తీసుకురండి. వాళ్ళ సమక్షంలోనే ఆలోచిద్దాం మిమ్మల్ని ఏం చెయ్యాలో. సరే మాస్టారు, బ్యూటీ ఆంటీని కూడా తీసుకొస్తాను. పదండి పదండి, అందరూ పదండి. అరే వీళ్ళు మన వల్లే ఇరుక్కున్నారే. ఇంకా కిట్టి ఎప్పుడు నా క్లాసులో సాయం చేస్తుంది. తారా మాకు హెల్ప్ చేయడానికి వచ్చింది. ఇంకా అద్రక్ మన స్కూల్ వాడు కూడా కాదు, అయినా వాడు వచ్చాడు. ఇప్పుడు మనం వాళ్ళ ముగ్గురికి హెల్ప్ చేయాలి. కానీ ఎలా? రోషిని మేడం, ఆవిడే మనకి సాయం చేయగలదు. ఈ రోజుల చుట్టమే మిగిలింది. ఇంజనీర్ కావాలనుకుంటోంది కదా, అయింది. చిన్న పిల్ల కదండి, ఏదో చిన్న తప్పు చేస్తుంటుంది. చిన్న చితకా విషయాల కోసం స్కూల్ కి పిలవరు. నాన్నగారు, నేనేం చేయలేదు. అవునమ్మా, నువ్వు అసలు ఎప్పుడు ఏం చెయ్యవు. ఇక పద స్కూల్ కి, తెలుస్తుంది కదా. ఇదిగో టిఫిన్. పరువు తీసేసింది ఇది. నా ముందు మాట్లాడడానికి కూడా ధైర్యం చాలని ఒక మాస్టర్ అతని ముందు తల వంచుకుని నిలబడాలా? ఆయన దీన్ని స్కూల్ నుంచి తీసేస్తే తీసేని, నేను మాత్రం వెళ్ళను. చూడండి, మీకు వెళ్ళాలనిపించకపోతే పర్వాలేదు, నేను దీన్ని స్కూల్కి తప్పకుండా వెళ్తాను. నేను నా ఈ కూతుర్ని లోకం మీద భరోసాతో వదిలిపెట్టలేను. వీరు రాలేదే ఇవాళ? టేబుల్ ఇంత చెత్తగా ఎందుకుంది? పరిశుభ్రత పనిలో సెలవు అనేది ఉండదు. నా మొహం చూస్తావు, ఇటు వచ్చి టేబుల్ శుభ్రం చేయి. త్వరగా చెయ్యి.
కిటీ మీ అమ్మ నాన్నని తీసుకొచ్చావా లేదా? చాలా ఎక్కువైపోయింది నీ ఈక్వల్ టు. చూడు నేనేం చేస్తాను. నా మంచి నీళ్ళు ముట్టుకోవడానికి నీకు ఎంత ధైర్యం? నీ అర్హత ఏంటో మర్చిపోతున్నావు నువ్వు. వెళ్ళి కలిసి బయటికి వెళ్ళు. బయటికి వెళ్ళమంటున్నానా? సార్ ఇప్పుడు మేమంతా బయటికి వెళ్తాం. నువ్వు శర్మవి కదా, నీకు తెలుసా నువ్వెవరికి వత్తాసు పలుకుతున్నావో? నా ఫ్రెండ్కి. అతను అచ్చం నాలాంటి వాడే. సార్ ఇప్పుడు ఈక్వల్ టు సైన్ మీ నుదుటి మీద పడుతుంది. మిశ్రా నువ్వెవరి వెంట వెళ్తున్నావు? నా ఫ్రెండ్ అని సపోర్ట్ చేస్తున్నా. త్రివేది తెలుస్తుందా నువ్వు ఎవరి వెంట వెళ్తున్నావో? నా ఫ్రెండ్కి. అరే ఆగండి అందరూ, కూర్చోండి ఇక్కడ. ఆగండి అందరూ, ఎక్కడికి వెళ్తున్నారు? ఎక్కడికి వెళ్తున్నారు? ఆగండి, క్లాస్లోకి పదండి, లేకపోతే అందరినీ ఫెయిల్ చేస్తాను. శభాష్. ఈయన టీచర్ అంటే నేను చెప్పాను కదా మీతో, ఈయన వాస్తవం వేరని. వీర్, మాస్టర్ గారికి ఈయన గురించి నిజం చెప్పు. ఈ రోజు నువ్వు ఎవరి గురించి భయపడాల్సిన పని లేదు. మీ ఇద్దరు స్కూల్ బాత్రూమ్ ఉంది కదా, దాని క్షేత్రఫలం వెళ్తారుగా. అందరికీ నీకు తేడా ఉంది. మొహం చూస్తున్నావు, ఇటొచ్చి శుభ్రం చెయ్యి. వీర్ వెనకెళ్ళి కూర్చో. నీ అర్హత ఏంటి నా నీళ్లు ముట్టుకోవడానికి? వెళ్ళి ఇక్కడి బయటికి వెళ్ళు. దిగంబర్ గారు, మీరు చాలా పెద్ద తప్పు చేశారు. టీచర్ ఎప్పుడు భేదభావం చూపించరు. ప్రపంచం సమానత్వంతో నడవదు. ఆ విషయం మీకు కూడా అర్థమవుతుంది కదా మాస్టారు. మీ నీచమైన ఆలోచన మీ దగ్గరే పెట్టుకోండి. బదిలీపూర్ హై స్కూల్లో ఈ భేదభావాలకు చోటు లేదు. అసలు విషయం చెప్పాలంటే మీరే ఈ స్కూల్కి పనికిరారు. సరిగ్గా చెప్పారు మాస్టర్ గారు. దిగంబర్ గారు, ముందు మంచి మనిషి అవ్వండి, తర్వాత టీచర్ అవ్వండి. చూడండి, జీవితం అనే గణితంలో సమానత్వం గుర్తు చాలా ముఖ్యం. మీరు వెళ్ళవచ్చు. ఈ బడికి ఇక మీ అవసరం లేదు. అసలు పిల్లలు ముందుగా నా దగ్గరికి వచ్చుంటే ఈయన గేమ్ ఎప్పుడో ఓవర్ అయిపోయేది. రోషిని గారు, మీరు నాకు కూడా చెప్పలేదు. ఒక్క విషయాన్ని బాగా గుర్తు పెట్టుకోండి. పొరపాటు చేయడం ఎంత పెద్ద తప్పో, ఆ పొరపాటుని భరించడం కూడా అంతకంటే పెద్ద తప్పు. మేడం, అయితే మేమేం చేయాలి? ఒక పథకం ఉంది. అందరూ ఐక్యంగా ఉంటేనే అందరికీ మేలవుతుంది. రేపు క్లాస్ అంతా కలిసి వాకౌట్ చేయండి. రోషిని గారు, మీరు చాలా మంచి పని చేశారు. ఐకమత్యంలోనే శక్తి ఉంటుంది. దిగంబర్ గారు, మీరిక్కడికి రావడానికి ముందు ఇక్కడి గురించి కొంచెం తెలుసుకుని ఉండాల్సింది. ఎందుకంటే బదిలీపూర్ హై స్కూల్లో ఎప్పుడూ భేదభావం జరగలేదు, ఇంకెప్పుడు జరగదు కూడాను. మాస్టారు, ఈ పిల్లలు ఏం చేశారు చెప్పండి. తారా నాకేం చెప్పటం లేదు. మాస్టర్ గారు, నా అదర్ కంటే అందరికి ఎందుకు అంత కడుపు అంట? మాస్టర్ గారు, మీరు మాస్టర్ గారు, జమీందారేం కాదు. టిప్ టాప్ చేసి వదిలేస్తానా? చెప్తానుండండి. నా చేతిలో ఏం లేదు, కానీ ఈ పిల్లలు చేసిన దానికి నా చేతుల్లో ఉంటేనా వీళ్ళకి మంచి బహుమతి ఇచ్చేవాణ్ణి. శభాషమ్మా. మాస్టారు, బహుమానం? ఎందుకంటే కిట్టి ఇంకా తారా ఇద్దరు కలిసి ప్రూవ్ చేశారు మనుషులంతా సమానం అని. ఎవరు పెద్ద లేదా చిన్న అవ్వరు.
వాళ్ళ ఫ్రెండ్స్ కోసం వాళ్ళు త్యాగం చేయడానికి కూడా వెనకాడలేదు. సార్ సార్ సమానత్వం సమానత్వం ఏం సమానత్వం? నేను కూడా చాలా చేశాను, కానీ క్రెడిట్ మీ ఇద్దరు తీసుకెళ్ళిపోతున్నారు. సమానత్వం 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 సమానత్వం. ఓ మీరిద్దరేమో హీరోయిన్లు అయిపోయారు, నా ఇజ్జత్ మాత్రం తీసిరు. అందుకనే కదా నేను నీకు చెప్పేది స్కూల్ జాయిన్ అవ్వమని. నిజానికి మొత్తం క్లాసే హీరో. అందరూ కలిసి వాకౌట్ చేశారు, అదే గొప్ప విషయం. అరే ఏం వాకౌట్? నాకైతే ఎలా అనిపిస్తుందంటే మీ ఇద్దరు ఇళ్ళ ముందు సమానత్వం అది ఈక్వల్ సైన్ వేసేద్దామని. మా ఇద్దరి ఇంటి బయట ఎందుకు? మీరున్నారే, మీరు అసలు నువ్వు లెక్కలోనే తీసుకోరు, ఇజ్జతే లేదు. అయ్యో ఎందుకు లెక్కలో తీసుకో? కేసులన్నీ నువ్వే కదా సాల్వ్ చేసేది. మా ఇద్దరిని మించిన డిటెక్టివ్ నువ్వే. మేమిద్దరం అయితే నీ ముందు చిన్న డిటెక్టివ్లం కదా, అంతేగా. ఇంత అలాంటిది ఏం లేదు, మీరిద్దరు చిన్నవాళ్ళే, నేను ఇంకాస్త మీకంటే పైన ఉన్నాను. పర్లేదు పర్లేదు, ఈక్వల్ ఈక్వల్, మనం అంతా ఈక్వలే. అద్రక్ ఇక కిందకి దిగు. మామూలుగా నేను మీకు సపోర్ట్ చేయగలను, పెద్ద డిటెక్టివ్ అయ్యేందుకు. కిందకి రమ్మని చెప్పానా? ఏంటిది? ఇప్పటికే బాగా ఎగిరావు. ఓహో ఇదిగో, నాకు దెబ్బ తగిలినప్పుడల్లా ఈ పేదోళ్ళ రాజు పక్కా వస్తాడు. ఏం త్రిమూర్తులు ఏం చేస్తున్నారు? త్రిమూర్తి కాదు, చతుర్మూర్తి. నాలుగా? ఎలా? ఈ ఉడాన్దేవి కూడా ఉందిగా. కిటీని బ్రేస్లెట్ ఏది? తారా ఏం చెప్పాలి నీకు కూడా తెలియదు. ఎక్కడ పడిపోయిందో దొరకట్లేదు. ఐ థింక్ అడవిలోనే ఎక్కడ పడిపోయింది. అందుకే అంటారు వస్తువులు జాగ్రత్తగా ఉంచుకోవాలని. ఏదో ఒక రోజు నువ్వే మాయమైపోతావు. అవునా? హాయ్, ఇక వెళ్ళు. బాయ్. తారా పద. సరే ఓకే బాయ్. బాయ్ బాయ్. పదాత్రక్, నన్ను తీసుకోవడానికి ఎవరు రారులే గాని ఒకదానే వెళ్ళాలి. బాయ్. ఏంటి కొడతావు? మానవ్, ఈ సంతోష్ సార్ని టీచర్ ఎవరు చేశారు? అది కూడా మ్యాథ్స్ కి పిల్లల మధ్య భేదభావాలు చూపిస్తాడు. తప్పు కదా? నీకు కూడా కోపం వచ్చింది కదా. అంతే, ఈ కారణంగానే నాకు కూడా కోపం వచ్చింది. స్వాతంత్ర్యం వచ్చి 70 ఏళ్ళైంది. మనం చెప్పుకోవడానికి స్వాతంత్ర్యం వచ్చింది మనకి, కానీ నేటికి మనమంతా పాతకాలపు ఆలోచనల్లో బందీలుగా ఉన్నాం. ఇలాంటి భేదభావం ఎవరినైనా బలహీనమని చెప్పి అణచివేస్తే నాకు ఈ విషయం మీద చాలా కోపం వస్తుంది. లేకపోతే ఏంటి? కానీ కిట్టి తారా అదరకులు అలా కాదు. వారి వరకు ఫ్రెండ్స్ అంటే ఫ్రెండ్సే, చిన్న పెద్ద తేడా లేదు. అంటే ఈజ్ ఈక్వల్ టు. మీరు ఆలోచించండి, మీకు కనుక ఇలానే భేదభావం జరిగితే మీకెలా ఉంటుంది? మీరేం చేస్తారు? ఈరోజు మేము మిమ్మల్ని ఈ ప్రశ్నతో వదిలిపెట్టి వెళ్తున్నాం. మళ్ళీ కలుస్తాం ఆధా ఫుల్లో కొత్త కథతో. అన్నట్టు గుర్తుంచుకోండి, ఈజ్ ఈక్వల్ టు.